ట్రాన్స్ఫార్మర్ దొంగలు అరెస్ట్. గత కొన్ని రోజులుగా నల్గొండ జిల్లాలోని రైతుల వ్యవసాయ పొలాల వద్ద గల ట్రాన్స్ఫార్మర్లను డ్యామేజ్ చేసి అందులో గల కాపర్ కాయిల్స్ మరియు ఆయిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లా పోలీసు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ వీరి వద్ద నుండి 9 లక్షల రూపాయల నగదు, ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇట్టి కేసులను ఛేదించి ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం కలిగేలా చేసిన మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో సీఐ, మిర్యాలగూడ రూరల్ వీరబాబు, టాస్క్ ఫోర్స్ సీఐ రమేష్ బాబు, వాడపల్ల ఎస్ఐ రవి తదితరులు పాల్గొన్నారు. తీసుకోవచ్చా పెద్దవాళ్ళు అందరికీ నమస్కారం. మనము ఇవాళ మిర్యాలగూడ సబ్ డివిజన్ పోలీస్ అలాంగ్ విత్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ అందరూ కూడా we have apprehended today 5 transformer theft offenders. వీళ్ళు 5 ఇప్పుడు సింగరేణి కాలనీ చంపాపేటలో ఉంటున్నారు. వీళ్ళ పేర్లు మెగావత్ రంగా నాయక్, జటావత్ ఇమాం నాయక్, జటావత్ మౌలానా నాయక్, షేక్ జటావత్ వలీ నాయక్, కితావత్ సునీల్. వీళ్ళ 5 బేసిక్గా పిడుగురాల ఆంధ్ర పల్నాడు డిస్ట్రిక్ట్ ఆంధ్ర నుంచి ఉన్నారు. వీళ్ళ గత కొన్ని సంవత్సరాల నుంచి నల్గొండలో తిరుగుతూ రెక్కీ చేసుకుంటూ హైదరాబాద్లో చంపాపేటలో ఉంటారు. వీళ్ళ మోడల్స్ ఆపరేండి ఏంటంటే 1-2 days ముందు అగ్రికల్చర్ ఫార్మ్స్, ఎక్కడైనా అగ్రికల్చర్ ఫార్మ్స్ లేకపోతే అవుట్స్కర్ట్స్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ని వీళ్ళు 1-2 days ముందు రెక్కీ చేసుకుంటారు. రాత్రి కూడా 10:30-11 ఆ ప్రాంతంలో ఒక కార్లో వచ్చిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళే కరెంట్ని స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ ట్రాన్స్ఫార్మర్ తీసుకొని స్పానర్స్తో పలగొట్టిన తర్వాత దాంట్లో ఉన్న కాపర్ వైర్ రఫ్లీ ఒక 25-30 kgs ఉంటుంది ఈ ట్రాన్స్ఫార్మర్లో. ఆ 30 kgs కాపర్ వైర్ తీసుకొని మీకు పాల్గొనడం జరుగుతుంది. ఓన్లీ మన నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసింది రఫ్లీ 34 అంటే 34 కేసులలో వీళ్ళు అక్యూజ్గా ఉన్నారు మన దగ్గర. అయితే వీళ్ళ గురించి గత కొన్ని రోజుల నుంచి కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి మనం వెతకడం జరుగుతున్నది. అదే క్రమంలో వాడపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పెట్రోలింగ్ టైంలో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తిన్నారు. మన ఎస్ఐ గారు వాళ్ళ టీంతో పాటు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఇట్లా సస్పిషియస్ మైనర్గా కనిపించినప్పుడు వాళ్ళని పికప్ చేసి ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు మనకి సేమ్ పీపుల్ వీళ్ళు 34 ఆఫీసులు ఉన్నారు. సూర్యాపేటలో కూడా ఒక 1 ఆఫీస్ ఉన్నాయి, అది కూడా మనం వెరిఫై చేస్తున్నాం. అయితే వీళ్ళు ఈ కాపర్ వైర్ అంతా కూడా చెక్ చేసి 2 అక్యూజ్ సుజాత ఇంకా నరేష్ ఇద్దరికి అమ్మడం జరుగుతుంది. వీళ్ళు తీసుకొని మళ్ళీ దాన్ని స్క్రాప్ మార్కెట్లో అమ్ముతారు. ఈచ్ అఫెన్స్ అంటే ఒక రోజు వచ్చినప్పుడు రఫ్గా 2 ట్రాన్స్ఫార్మర్స్ 3 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నా కూడా వాళ్ళకు 50,000 దాకా మిగులుతుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఈ మొత్తం 34 అఫెన్స్కి సంబంధించి ఒక 9 lakhs వరకు క్యాష్ అనేది రికవర్ అయింది. ఇప్పుడు మనం ఇమీడియట్గా కోర్టులో డిపాజిట్ చేసి ఎల్సీ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఒక అగ్రికల్చర్ ఫీల్డ్స్లో రైతుల దగ్గర నుంచి తీసుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేయడం జరిగింది. కొంతమంది ప్రైవేట్గా కూడా పెట్టుకున్నారు, కొంతమంది ఎల్సీ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఉన్నది. వీటన్నిటి మీద కూడా ఆల్రెడీ వీ హ్యావ్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ అని చాలా గత కొన్ని రోజుల నుంచి స్పెషల్ టీమ్ ఫామ్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.
ఇతను చందంపేట మండల్. ఇతను వీళ్ళకి లోకల్ గా రెక్కి ఎక్కడ చేయాలి, ఎక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్ అవుతుంది అని చెప్పి లోకల్ సపోర్ట్ కోసం ఇతను ఉన్నాడు. బట్ వీళ్ళు సింగరేణి కాలనీ చంపాపేటలో హైదరాబాద్ లో సెట్ అయ్యారు. సో వీళ్ళు ఇక్కడికి వచ్చి గత 2-3 years నుంచి నల్గొండలో ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చినప్పుడు రెక్కి చేసి ఇప్పుడు A5 అనేవాడు వీళ్ళకి చెప్తారు ఏ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ చేయాలని చెప్పేసి చెప్పిన వాళ్ళు దాని మీద వీళ్ళు వర్కౌట్ చేస్తారు. Thank you.